అండి వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఈ వర్క్ బ్లౌజ్‌లో ముఖ్యంగా ఈ మధ్యన ఎంబ్రాయిడరీ వర్క్ అయినా గానీ, మగ్గం వర్క్ అయినా గానీ రెడీమేడ్‌లో స్టైల్‌లో దొరుకుతున్నాయి కదా! మన అడ్జస్ట్‌మెంట్ చేసి కుట్టడంలోనే అసలైందుంది. ఫిట్టింగ్ అనేది బా వస్తదనమాట. నాకు మోస్ట్‌లీ అవే వస్తున్నాయి. ఎవరు కూడా ఈ మధ్యన మనకి కొలతిచ్చి చేయించుకోవట్లేదండి. కొంచెం తక్కువ కాస్ట్‌కి వస్తున్నాయని అవే కొనుక్కుంటున్నారు. ఇప్పుడొచ్చేసి నేనైతే ఒక 80 సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. కింద హ్యాండ్స్ దగ్గర లూజ్ కావాలి కదా! ఖర్చులకి నేనైతే ఒక హాఫ్ ఇంచు. తర్వాత హ్యాండ్ హైట్ వచ్చేసి 8 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్‌లో ఇలా ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. మనకొచ్చేసి 7 మీద ఒక గీత 7 ఇంచులు. ఏడో నెంబర్‌తో వస్తే 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు తీసుకొని ఒక 2 గీతలు ఎక్కువే తీసుకోండి 3 ఇంచుల కన్నా. ఎందుకంటే హ్యాండ్స్ పొడుగున్నాయి కదా! ఏమన్నా వాళ్ళకి ఇబ్బందిగా అవుతదేమో. ఫస్ట్ కస్టమర్ మాట అందుకని. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు స్ట్రెయిట్‌గా 7 మీద ఒక గీత వచ్చింది కదా! 1 ఇంచ్ మైనస్ చేసుకొని 6 మీద ఒక గీతకు వేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5.5 ఇంచులు అయితే వచ్చింది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు 6 మీద ఒక గీత వచ్చింది కదా! దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేయండి. వేసుకొని ఇలా ఒక లైన్ వేసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కర్వ్, ఫ్రంట్ పార్ట్ కర్వ్ తీసుకోవాలన్నమాట. ఏడో నెంబర్‌తో వచ్చింది కాబట్టి కార్నర్ దగ్గర 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్ తీసుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి. మొత్తం కూడాని ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్వ్ తిప్పేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు నెక్స్ట్ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఈ సైడ్కి కూడా అంతే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడాని అయిపోయింది. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. సైడ్కి మనకు అతుకులు ఏం పడవు, ఆర్మ్ లూజ్ తక్కువే ఉంది కదా. నెక్స్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు వేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకని. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇక్కడ లైన్ వేసేసేయండి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకుంటానికి బాగుంటుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి. ఖర్చులు కావాలి కదా అందుకుని. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కొలత అనేది ఎలా వచ్చింది ఏంటనేది. నాకు వచ్చేసి 8 మీద 4 గీతలు అంటే దగ్గర దగ్గర నాకు 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూసుకోండి చెస్ట్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే నాకు 8.5 వచ్చిందండి. 8.5 కన్నా కొంచెం దగ్గరికి వచ్చిందనమాట. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. సరిపోతుంది. వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వస్తుంది. కానీ నెక్ డీప్ అనేది మనం తీసుకున్న వర్క్ని బట్టి ఉంటుంది అనమాట. చెస్ట్ లూజ్ కూడా 8.5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. కింద కూడా ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు. నెక్ విడ్త్ ఫుల్ షోల్డరు నేనైతే 5 మీద ఒక 2 గీతలు తీసుకున్నాను. నెక్ వచ్చేసి 2 మీద 2 గీతలు, 2 మీద 2 గీతలు. కింద వచ్చేసి తక్కువ 3 ఇంచులు. నెక్ డీప్ తక్కువ ఉంది కదా, కొంచెం రౌండ్ ఇచ్చుకుంటేనే బాగుంటుంది. ఇలాగా చక్కగా రౌండ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ 5 మీద 2 గీతలు అని చెప్పాను కదా, చంక డౌన్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా మనకి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. నెక్ కట్ చేయకూడదు, అందుకని నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట, అది కట్ చేయకుండా ఉండటానికి. ఈ నెక్ దగ్గర కూడా చక్కగా రౌండ్గా మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలాగ చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి.
ఇలా నడుము లూజు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 4 ఇంచులు కూడా అవసరం లేదు, ఇలా హైట్ తక్కువ ఉంది కదా, ఒక 3.5 ఇంచులు అయితే సరిపోతుంది. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ కట్ చేయకండి. నెక్ కట్ చేయకుండా జస్ట్ చిన్న టక్ అయితే పెట్టుకోండి, అది నెక్ విడ్త్ అని తెలియడానికి. చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ ప్రకారమే కట్ చేసుకోండి. నెక్ మాత్రం అసలు కట్ చేసుకోవద్దు. అందుకని నేను ఒక మార్కింగ్ అనేది క్రాస్గా వేసుకుంటాను అనమాట, బై మిస్టేక్లో మళ్ళీ కటింగ్ అయిపోతుందేమో అని. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గట్టిగా వీలర్ సహాయంతో ప్రెస్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది. ఈ కూర ఉన్న క్లాత్ అనేది నా వైపుకు ఉంది. క్రాస్ కటింగ్ క్రాస్గా వేసుకోవాలి. ఈ నెక్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ అనేది మార్కింగ్ వేసుకుంటే మీకు అది విడ్త్ అనేది తెలుస్తుంది. ఇలా చక్కగా రౌండ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటే మీకు ఆ వీలర్ సహాయంతో మార్కింగ్ అనేది కింద కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి. ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దిగించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. కింద ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దిగించి కింద ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి 10.5 ఇంచులు అయితే వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకోండి. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి నేను ఎక్కడైతే లైన్ వేసానో అక్కడ నుంచి ఇలా మార్కింగ్ నెక్ డీప్ ఎక్కడ దాకా వస్తుందో, అంటే నెక్ డీప్ అనేది ఎక్కడికైతే వస్తుందో అక్కడ దానికన్నా కొంచెం పైకి వేసుకోండి మార్కింగ్ అనేది. నెక్ పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. ఇక చూడండి, ఆ లైన్ పక్క నుంచి రావాలన్నమాట. ఇలాగా ఇలా రౌండ్గా మన వైపు నుంచి చెస్ట్ పాయింట్ కూడా ఒకసారి కొలుచుకోండి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది పడాలి. మన వైపు నుంచి 2 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువే ఉంది. ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ నెక్ దిగ్గించి పట్టుకొని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఈ మార్కింగ్ అనేది ఇంకోటి వేసుకోండి, సరిపోతుంది. అంతే. ఇలా కొంచెం ఇలా క్రాస్గా వేసేసేయండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ ఒక 2.5 ఇంచులు ఉంటే సరిపోతుందండి. ఇంకా అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఈ సైడ్ కూడా అంతే, ఈ సైడ్కి కూడా, ఈ నెక్ దగ్గర కూడా అంతేనండి. ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక టక్స్ ఇచ్చేసుకోండి, ఎక్కడికక్కడ టక్స్. నెక్ రౌండ్ కూడా అంతే. ఇక్కడ కూడా టక్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి మొత్తం కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చూద్దాం.
ఇలా పెట్టుకునేటప్పుడు పావించు టేపుని మాత్రమే పైకి వదలాలి. ఒక పావించు టేప్ మాత్రమే పైకి వదలాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్గా. డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అయితే షేప్ అయితే తీసేసుకోండి. ఒక పావించు టేపుని పైకి వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోవాలి. పొడుగు వచ్చేసి 10 ఇంచులు చాలు, అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 10 ఇంచులు పొడుగు అయితే సరిపోతుంది. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు వస్తుంది. ఒక 10 ఇంచులు చాలు, 10.5 కూడా అవసరం లేదు. సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సు పట్టి వైపుకి 3 ఇంచులు. ఇలా షేప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. ఇంకొక లేయర్ ఎలా కట్ చేసుకుంటారు? దీన్ని బేస్ చేసుకుని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. ఇలాగా సైడ్కి కూడా అంతేనండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.